నమస్తే, నేను మీ శ్రీహరి. అధిక జనసంఖ్య, అధిక జనాభా వరమా శాపమా? ఇజ్ ఇట్ ఎ బూన్ ఆర్ ఎ బేన్? దీనికి మనం ఇంకొకరితో పోల్చుకుంటే బాగా అర్థమవుతుంది. మరీ అన్యాయంగా మన పక్కన ఉన్న బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్లతో పోల్చుకోకుండా బ్రిక్స్ అని మీరు వినే ఉంటారు, BRICS. ఈ బ్రిక్స్లో మనం ముఖ్యమైన మెంబర్ కాబట్టి బ్రిక్స్ దేశాలతో పోల్చుకుందాం. బ్రిక్స్ అంటే B ఫర్ బ్రెజిల్, R ఫర్ రష్యా, I ఫర్ ఇండియా, C ఫర్ చైనా, S ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇది అలా ఫామ్ అయింది బ్రిక్స్ సంస్థ. దీనిలో బ్రెజిల్తో పోల్చుకుంటే బ్రెజిల్ జనాభా మన జనాభాతో పోలిస్తే 15%. కానీ బ్రెజిల్ దేశ వైశాల్యం మనకన్నా 2.5 రెట్లు ఎక్కువ ఉంది. అలాగే రష్యాతో పోల్చుకుంటే రష్యా జనాభా మనతో పోల్చుకుంటే 11% మాత్రమే. కానీ రష్యా వైశాల్యం ఏరియా మనకన్నా 5.2 రెట్లు ఎక్కువ. ఇండియాది యూనిట్గా తీసుకుంటే మనది 144 కోట్లు. అదే మనం ఆధారంగా చేసుకుని చైనాతో పోల్చుకుంటే మన జనాభాలో 96% జనాభా చైనాలో కూడా ఉన్నారు. కానీ దేశ వైశాల్యంగా చూస్తే మనకన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ చైనా. అలాగే సౌత్ ఆఫ్రికా చూస్తే సౌత్ ఆఫ్రికా జనాభా మరీ తక్కువ. మన జనాభాలో 4% జనాభాయే సౌత్ ఆఫ్రికాకు ఉంది. కానీ దేశ వైశాల్యం మాత్రం మన దేశంలో 35% సౌత్ ఆఫ్రికాకు కూడా ఉంది. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, పాపులేషన్ వర్సెస్ ఏరియా అంటే జనసంఖ్య మనకున్న వైశాల్యాన్ని పోలిస్తే మన జనసాంద్రత అర్థమవుతుంది. అంటే పాపులేషన్ డెన్సిటీ. బ్రెజిల్ తీసుకుంటే 1 స్క్వేర్ కిలోమీటర్ అంటే 1 చదరపు కిలోమీటర్ ఏరియాలో బ్రెజిల్ వాళ్ళు 26 మంది మనుషులు ఉంటారు. అదే రష్యా తీసుకుంటే కేవలం 10 మంది 1 చదరపు కిలోమీటర్లో. ఇండియాలో 1 కిలోమీటర్కి 440 మంది జనసంఖ్య ఉన్నారు. చైనాలో దేశం పెద్దదవటం వల్ల జనసంఖ్య దాదాపు మనతో సమానంగా ఉన్న 144 మంది 1 చదరపు కిలోమీటర్కి ఉన్నారు. సౌత్ ఆఫ్రికా తీసుకుంటే సౌత్ ఆఫ్రికాలో 1 చదరపు కిలోమీటర్కి 45 మందే ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? బ్రెజిల్లో 26 మంది 1 చదరపు కిలోమీటర్లో ఉన్నారు అంటే ఆ చదరపు కిలోమీటర్లో దొరికే సంపద అంటే అడవులు అవ్వచ్చు, నీరు అవ్వచ్చు, గాలి, దాంట్లో ఉన్న నిధులు, నిక్షేపాలు అన్నీ కూడా 26 మంది పంచుకుంటారు. రష్యాకు వస్తే చదరపు కిలోమీటర్లో ఉన్న సంపద అంతటిని కేవలం 10 మంది పంచుకుంటారు. భారతదేశం విషయానికి వస్తే 440 మంది పంచుకోటాకు ఉన్నారు. అలాగే చైనాకు వస్తే 144 మంది పంచుకుంటారు. సౌత్ ఆఫ్రికాకు వస్తే 45 మంది పంచుకుంటారు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. అధిక జనాభా అని కొందరు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నా, అధిక జనాభా ఉంటే మన భూభాగంలోని సంపద పంచుకోవడానికి మనకేమీ మిగలదు. ఉదాహరణకు భారతదేశంలో 1 చదరపు కిలోమీటర్లో 440 మంది పంచుకుంటే దాదాపు ఏమీ రాదు. నీరు అవ్వచ్చు, గాలి అవ్వచ్చు, అడవులు అవ్వచ్చు. అందుకని మనం 440 మంది ఉన్నాం కాబట్టి మనం చేయవలసింది కేవలం ఒక్కటే, మన స్వశక్తితో, మన స్వహస్తాలతో పనిచేసి డబ్బు సంపాదించాలి. వాల్యూ ఎడిషన్ అంటారు. అంటే ప్రతిదానికి వాల్యూ ఎడిషన్ చేసే పనిగా ఆలోచించాలి. ఇది సంగతి. నమస్తే. ఆదరించండి.